అభివృద్ధి చేయలేదు అంటానికి ఆయన ఎక్కాక 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనాలోనూ కరోనా అంటే ఆ 2 సంవత్సరాల పరిపాలన లేదు. మనకు ఏవి కూడా ఏ ఆదాయాలు లేవు. మొత్తం అందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టేసింది. మామూలు ప్రపంచ చరిత్రలోనే ఇబ్బంది పెట్టింది. ఆ 2 సంవత్సరాలు పక్కా తీసేయాలి. ఆ 3 సంవత్సరాల్లోనూ ఈ 2 సంవత్సరాల లోటు కోలుకుంటూ ఎంత టైం పడుతుంది? అది జగన్మోహన్ గారు ఒక్కటే ఇండియాలో ఎక్కడా లేదు. అది మామూలు ఈ సంక్షేమ పథకాలు ఆయన మామూలు యాదృచ్ఛికంగా పెట్టాడు ఏంటో తెలియదు. కానీ ఆ పెట్టిన పథకాల వల్లే ఇవాళ కరోనాలో ఇక్కడ జనం బతికారు. మామూలుగా వీళ్ళు వాలంటీర్లు పట్టుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వటం చేయటం అది చేశారు. అది మొత్తం ఇండియాలో ఎక్కడా లేదండి. ఇండియాలోనే కదా ప్రపంచంలో లేదండి. దానివల్లే ఇవాళ కరోనాలో మా బియ్యం ఇవ్వనమంటే ఆ డబ్బులు ఇవ్వనమంటే ఆ చేసిన పథకాలే ఇవాళ మొత్తం ప్రజలను బతికించినాయి. మామూలు చిన్నవాళ్ళు అది ఎవరు పెద్దవాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నది. కరోనా అంటే మాటలు ఎవరు కొడుకును కూడా దూరంగా పెట్టిన పరిస్థితిలో ఇవాళ ప్రాణాలకు తెగించి వచ్చారు ఎవరో వాలంటీర్లు. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఇవాళ మామూలు బతికించి ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ గురించే ఇవాళ జగన్ గవర్నమెంట్ మామూలుగా ఇవాళ మెజారిటీ రావడానికి. ఇవాళ బియ్యం ఉందంటే ముసలోళ్ళు ఇవాళ వెళ్ళలేరు ఎక్కడికి. ఇది మామూలుగా వెళ్ళి తెచ్చుకునే ఓపిక లేదు. ఇవాళ బియ్యం వచ్చి గుమ్మాలకు వచ్చి బియ్యం ఇస్తున్నారు. ఇవాళ పెన్షన్లు ఉన్నాయి. ఇవాళ ఎంతోమంది ఇవాళ పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళకి మూల పడిపోయి మామూలుగా అక్కడ పెట్టి వాళ్ళు మంచిలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడ వీళ్ళ సంబంధించి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ పొద్దున్న 6 గంటలకి ఇవాళ హాయిగా వాళ్ళ మంచం మీద పడుకుంటే పట్టుకొచ్చి మామూలుగా లెగ్గొట్టి మామూలుగా పెన్షన్లు ఇస్తున్నారు. అలా ఎప్పుడైనా జరిగిందా? అది అక్కడ ఎప్పుడూ జరగలేదు. ఇవాళకైనా ఇవాళ సంక్షేమ పథకాలు ఇవాళ ఏంటి ఏదో మనకు ఎక్కడో కూడా అభివృద్ధి జరగలేదంటే కాదు. ఇవాళ మనకు కొంచెం భోజనం ఉందా లేదని చూసుకోవాలి. అది లెక్క. అంచేత అభివృద్ధి కార్మ నాగేశ్వరరావు గారు ఆయన పిలిస్తే పలుకుతాడండి. ఆయన కనీసం ఇవాళ ఇంచుమించి ఆయన పొద్దునే లేచి 5ంటికి మామూలుగా కూర్చుని ఉంటాడు. ఎవరు వచ్చినా లోనికి వెళ్తామే ఉంది. మామూలుగా ఎవరికి వెళ్ళిన వాళ్ళకి ఏది కూడా ముందు వాళ్ళకి ఏముంది, వాళ్ళకి టీ వచ్చిందా, లేదా టిఫిన్ వచ్చిందా, లేదా భోజనం వచ్చిందా అని చూసి మామూలుగా ఆయన ఇక్కడ లోకల్లో మాకు ఉన్న అభ్యర్థి కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మామూలుగా అత్తిల్లో మామూలు పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి మామూలుగా ఆయన ఇలా అడ్డాల సోమనాయుడు గారు ఇక్కడ ఎలాగ మొత్తం ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం ఏంటి ఏది కూడా ఇది లేకుండా ఎలా పంపేవాడు అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన మనుషుల్ని అలా చూస్తాడు ఆయన. ఇవాళ ఎవరో మామూలుగా మేము ఎవరో నాయకులు ఎవరో ఇక్కడ వెళ్ళక్కర్లేదు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలా మంచి చెడ్డగా ఎమ్మెల్యే గెలకపోతే ఇంకెలాగండి. ఇప్పుడు ఈ వరకు వేరే ముందు వచ్చినప్పుడు అప్పుడు అభివృద్ధి ఏం చేయకుండా జగన్ గారు నగ్గాడు. ఎమ్మెల్యేలు వచ్చాడు బోల్డ్ చేసాడు కదా ఆయన. ఇప్పుడు నగ్గకపోతే ఎప్పుడు నగ్గుతారు అంటున్నా. అసలు ఇప్పుడు నగ్గకపోతే ఇంకా అసలు చరిత్రలో ఇంకా అసలు లేదు. ఇవాళ ఇండియాలో ఎవరు చేశారు అలాగా? ఎవరో చేయలేదు. కార్మ నాగేశ్వరరావు గారు కాదు. ఇవాళ మొత్తం అసలు ఇవాళ ఇంచుమించి ఆయన 175 పెడతాం. అంత ధైర్యవంతుడు ఎవడో లేడు. ఎవరు జగన్మోహన్ 175 అని అసలు ఇండియాలో మామూలుగా ఏ ముఖ్యమంత్రి అని అన్నాడా? వాళ్ళ ప్రధానమంత్రి గారు ఏమంటున్నాడు 400 అంటున్నాడు. ఈయనేమంటున్నాడు అంటున్నాను మామూలుగాను అప్పుడు 500 పాతిక ఉన్నాయి 500 పాతిక అంటున్నాడు ఆయన అన్నాడా? ఎవరు ప్రధాని గారు. అలాంటిది ఇవాళ 175 అన్నాడండి. అంత ఛాలెంజ్ అంత ధైర్యం అంత గుండె ధైర్యాన్ని వ్యక్తి ఇంకెవరో లేరు అసలు. ఆ ధైర్యానికి చాలా మెచ్చుకోవాలి. ఎందుకని చేత ఇవాళ అసలు గన్సాటు మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. బాగుందన్న, చాలా బాగుంది. జగనన్న పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే జగనన్న పరిపాలనలో పేదోడు అన్నవాళ్ళు లేకుండా చేయడమే జగనన్న పరిపాలన. చాలా బాగుంది. పథకాలు కానీ లేని వాళ్ళకి ప్రతి పథకం అందుతుంది. ఇవాళ ప్రతి ఇంటికి రేషన్ అంటే సోమరిపోత అంటున్నారు. లేగలేని ముసలమ్మలు ఉంటారు. ఇవాళ ప్రతి ఇంటికి రేషన్ అటుకలు ఇస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ బాగోలేదని అంటున్నారు. ఒకప్పుడన్నా నేనే ఉన్నా రేషన్ కార్డు కోసం ఎంఆర్ ఆఫీస్కి ఎండి ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇక్కడ జన్మభూమి పెట్టారంటే జన్మభూములు పెట్టినా కానీ మాకు అప్పుడు రేషన్ కార్డు పెద్ద రాలేదు. కానీ ఈ రోజు నిజంగా జగనన్న పుణ్యమంట, వాలంటీర్ల పుణ్యమంట, వాళ్ళ ఇంటికి రావడం అన్నీ ఫిలప్ చేసుకోవడం. నాకు నిజంగా జగనన్న వచ్చిన తర్వాత 2 నెలల్లో నాకు రేషన్ కార్డు వచ్చిందన్న. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మంత్రి కార్మ నాగేశ్వరరావు గారు నెంబర్ 1 అన్న. ఎందుకంటే అతను పిలిస్తే పలికే వ్యక్తి. ఎందుకంటే అన్న మాకు ఇది సార్ అంటే ఏమంటున్నా ఒక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఏంటమ్మంటే సార్ నాకు పలానా సమస్య ఉందంటే ఆ ఏమంటున్నా సమస్య ఏమంటున్నా 10 నిమిషాల్లో పలానా అబ్బాయికి పలానా సమస్య ఉందంట ఏంటి దెబ్బటి చేయండి అని చాలా ఫ్రీగా ఉంటారు. చాలా క్లోజ్గా ఉంటారు అన్న. ఎందుకంటే అభివృద్ధి అన్నది ఎంత ఎవరు చెప్పారని అభివృద్ధి ఏం జరగలేదు చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటి?
అభివృద్ధి అంటే ఏం చెప్పండి అన్న, రోడ్లు అన్నారు, రోడ్లు వేయలేదా, ఎందుకు వేయలేదు? ఎక్కడికక్కడ అభివృద్ధి అంటే 5 ఏళ్ళు సమానంగా ఉండవన్న, అలాంటిది ప్రతి పని అయిపోద్ది అంటే 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనాతో పోయిందన్న, 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాల్లో జగనన్న చేసిన పర్సెంట్ 96% పథకాలు నెరవేర్చారు ఆయన. మాకు ఒక లోకల్లో రోడ్డు సమస్యలు ప్రతి సమస్య తీర్చారు. మాకు ఇంకా 2-3 రోడ్లు సమస్య ఉన్నాయంటే రేపు నుంచి స్టార్ట్ చేస్తామన్నారు, అది కూడా స్టార్ట్ చేస్తారు. ఇంతవరకు అసలు రోడ్లు బాగాలేదు మాకు. టీడీపీ హయాంలో ఎంతో పడ్డాం. ఇప్పుడు కార్మూర్ దగ్గరికి వెళ్ళినా ఉన్నాయి, 2 రోజుల్లో రోడ్డు వేయించాడు ఆయన. కార్మూర్ నాగేశ్వరరావు గారు అయితే 100% వస్తారన్న. ఈసారి అయితే నాకు తెలిసింది ఒక 15,000 మెజార్టీతో 100% నగ్గుతారన్న, దాంట్లో సమస్య లేదు. మళ్ళీ మేము జగనన్న గెలిపించుకుంటాం, ఎంపీగానేమో గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేగా కార్మూర్ గెలిపించుకుంటాం, పైన జగన్ చూస్తామన్న. డెఫినెట్గా ఈసారి అయితే జగన్ అయితే 152 కన్ఫామ్ కొడతారు.